ఏపీ రాజకీయాల్లో హోంమంత్రి అనిత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక దళిత మహిళగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనపై వ్యక్తిగత దూషణలకు దిగడంపై అనిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదని కుల లింగ వివక్షతో కూడిన దాడిగా అభివర్ణించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ నేతలు ఇలాంటి దాడులను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? దీని వెనుక అసలు కారణాలేంటి? మాజీ మంత్రి వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో స్పందించారు. అమర్నాథ్ వ్యాఖ్యలు ఒక మహిళా ప్రజాప్రతినిధిని కించపరిచేలా ఉన్నాయని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేసినా వాళ్ల బుద్ధి మారలేదన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై మతిలేని ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అనిత ఘాటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వివాదంపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.